రైతు సోదరులకు శుభోదయం. స్టర్లింగ్ పంప్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నేను శ్రవంతి. సాగునీటి కొరతతో పాటు వాతావరణంలో ఏర్పడుతున్న మార్పుల కారణంగా చాలా మంది రైతులు ఆధునిక సాగు విధానాలకు చేకొడుతున్నారు. సాధారణ పద్ధతుల్లో సాగు చేసిన పంటల కన్నా అధిక దిగుబడులను సాధిస్తున్నారు. అందులోనూ షేడ్ నెట్లో పూర్తి సేంద్రియ విధానంలో క్యాప్సికం పంట సాగు చేస్తున్న కృష్ణా జిల్లా రైతు అధిక దిగుబడులను సాధిస్తూ లాభాలను పొందుతున్నాడు. నవపదంలో నడుస్తున్నాడు. కృష్ణా జిల్లా నూజివీడు మండలం ముకుళ్లపాడుకు చెందిన రైతు రమణయ్య. రమణయ్యకు 30 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో 4 ఎకరాల్లో క్యాప్సికం, సొర పూర్తి సేంద్రియ విధానంలో పండిస్తూ అత్యధిక దిగుబడులు తీస్తున్నాడు. ఉద్యాన శాఖ అధికారుల సూచనల మేరకు 4 ఎకరాల్లో షేడ్ను ఏర్పాటు చేసుకున్నాడు ఈ రైతు. అందులో క్యాప్సికం సాగు చేస్తున్నాడు. రసాయనిక ఎరువులను ఏమాత్రం వినియోగించకుండా పూర్తి సేంద్రియ విధానంలో పంట సాగు చేస్తున్నాడు. వర్మీ కంపోస్టుతో పాటు వర్మీ వాష్ను స్వతహాగా తయారు చేసి పంటలకు స్ప్రే చేస్తున్నాడు. సాధారణ పద్ధతుల్లో సాగు చేసిన దానికంటే 4 రెట్ల అధిక దిగుబడులు తీస్తున్నాడు ఈ రైతు. ప్రస్తుతం కేజీ క్యాప్సికం 25 నుంచి 30 రూపాయల వరకు అమ్ముడవుతోంది. రమణయ్య గారికి యాక్చువల్గా మేము పర్మనెంట్ పెండాల శాశ్వత పందిరికి సబ్సిడీ ఇచ్చాము. ఈ పోయిన సంవత్సరము ఎకరానికి 1,00,000 రూపాయలు. ఈయన ఏంటంటే ఇంతకు ముందు బెండ, చిక్కుడు వేసుకున్నారు. దాన్ని మేము ఏం చేసామంటే ఇట్లా శాశ్వత పందిరి వేసుకోండి, శాశ్వత పందిరి ద్వారా మీరు తీగజాతి కూరగాయలు పండించండి, మీకు దిగుబడి బాగుంటుందని చెప్పడంతో ఆయన ముందుకొచ్చారు. ఆయనకి 1,00,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చాము. దీంట్లో ఏం చేశారంటే ఆయన ముందు పొట్లు వేసుకున్నారు. ఆయనకి ఖర్చు 30,000 అయింది. ఆయనకి దిగుబడి వచ్చేసరికి 1,00,000 రూపాయల దాకా తీసుకున్నారు. 6 నెలలు పంటది. తర్వాత సొర వేశారు. సొరలో కూడా ఇప్పుడు 2 నెలలు అయింది. 2 నెలలకి ఆయన 8,000 కాయలు తీసుకొచ్చారు. అంతకుముందు తన పొలంలో బెండ, చిక్కుడు సాగు చేసేవాడు రమణయ్య. తీగజాతి కూరగాయల సాగు వల్ల లాభాలు ఉంటాయని తెలుసుకున్న ఈ రైతు తన పొలంలో శాశ్వత పందిరిని ఏర్పాటు చేసుకున్నాడు. దీనికి ఉద్యాన శాఖ 1,00,000 రూపాయల వరకు అందించింది. ప్రస్తుతం పందిళ్ల మీద సొర సాగు చేస్తున్నాడు. 2 నెలలకు గాను ఇప్పటి వరకు 8,000 కాయల దిగుబడి వచ్చింది. సేంద్రియ విధానంలో పంటలు పండించడంతో మంచి నాణ్యమైన పంట దిగుబడిని తీస్తున్నాడు. ప్రజెంట్ అయితే ఒక షేడ్ నెట్ వేసుకోవాలంటే ఒక ఎకరాలో 20 lakhs ఖర్చు అవుతుంది. దానికి గవర్నమెంట్ 10 lakhs సబ్సిడీ ఇస్తుంది. దీని లోపల వచ్చేసరికి పంటలు క్యాప్సికం కానీ, కుకుంబర్ కానీ, కీరా కానీ ఏదైనా కానీ ఆ ఫార్మర్కి అవైలబిలిటీలో ఉండే మార్కెట్ ఏరియాస్ని బట్టి అతను వేసుకోవడానికి చాలా ఉపయోగకరం అండి. దీని లోపల మనం చూసినట్టయితే క్యాప్సికం చూసాము. ఇతను ఫుల్లీ ఆర్గానిక్గా చేస్తున్నాడు. మొత్తం మీద ఒక 12,000 square meters కృష్ణా డిస్టిక్లో షేడ్ నెట్స్ ఉన్నాయి. దీనికి గవర్నమెంట్ 50% సబ్సిడీ ఇస్తుందండి. దీని లోపల ఇంకా ఫార్మర్స్, ఇంట్రెస్టెడ్ ఫార్మర్స్ కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇన్ టైం సీజన్లో వచ్చేసరికి ఏమన్నా క్రాప్స్ వేసుకుంటారు. మిగతా టైంలో ఏంటంటే నర్సరీగా నారు పెంచుకోవడానికి కానీ చాలా ఉపయోగాలు ఉన్నాయండి. బయట ఉండే దిగుబడికి షేడ్ నెట్ లోపల ఉండే దిగుబడికి వచ్చేసరికి 3 times ఎక్కువ దిగుబడి మనం షేడ్ నెట్లో రావడం గమనించవచ్చండి. పంటకు తెగుళ్లు సోకకుండా మల్చింగ్ను ఏర్పాటు చేసుకున్నాడు. డ్రిప్ ద్వారా నీటిని అందిస్తున్నాడు. అంతేకాకుండా సొర పంటలో అంతర పంటగా దోస సాగు చేస్తున్నాడు. దాదాపుగా ఎకరానికి 22 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి. ఇది మొత్తం మీద ఈ 11,000 square meters 60 లక్షల డబ్బులు ఖర్చు అయినాయి. శుభ్రంగా చేస్తున్నాం. దీనికి బయట దాని మీద ఒక 2 రెట్లు 3 రెట్లు మాత్రం గ్యారంటీగా ఈల్డింగ్ పెరుగుద్దండి. టైం స్పాన్ కూడా ఎక్కువ కాలం ఉంటుందండి అని మేము కూడా నమ్ముతున్నాం. అట్లాగే పందిర్లు వేసామండి. ఒక ఎకరానికి గవర్నమెంట్ వారు సబ్సిడీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సబ్సిడీ ఇచ్చారండి 1,00,000 రూపాయలు. దాంట్లో కాకర వేసామండి. బాగుందని చెప్పి మరొక ఎకరం వేసామండి. దాంట్లో సొర వేసాం. ఇంతకుముందు దాంట్లో గోరుచిక్కుడు, అలాగే బెండ ఇటువంటి వేసేవాళ్ళం. ఇప్పుడు మాత్రం పందిరి వచ్చిన తర్వాత సొర సాగులో మెళకువలు పాటించి ఎకరాకు 20,000 పెట్టుబడితో ఇప్పటి వరకు 60,000 రూపాయల ఆదాయం పొందాడు ఈ రైతు.
కరువును కల్లారా చూసిన తెలంగాణ రైతులు గత వర్షాకాలం సమృద్ధిగా వానలు కురవడంతో గ్రామాల్లోని చెరువులు, కుంటలు జలకలను సంతరించుకున్నాయి. దీంతో పంటలను సాగు చేశారు. రబీ సీజన్లో సైతం పుష్కలంగా నీరు ఉంటుందన్న గంపెడాసతో వివిధ రకాల పంటలను పండించారు. అయితే ప్రస్తుతం ఎండలు తీవ్రం కావడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. చెరువులు, కుంటల్లో సైతం నీరు ఇంకిపోతోంది. పంట చేతికొచ్చే సమయంలో బోర్లు ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వేసవిలో రైతులు అనుసరించాల్సిన విధానాలేంటి? ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో పంట సంరక్షణకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఓసారి చూద్దాం. పగటి ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. 40 నుంచి 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రతి సంవత్సరం వేసవిలో ఎండ తీవ్రత పెరుగుతూనే ఉంది. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. భూగర్భ జలాలు అడిగంటిపోతున్నాయి. దీంతో నీళ్లు సరిపోవటం లేదు. ప్రస్తుతం అన్ని పంటలు కూడా కీలక దశలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నీళ్లు ఇవ్వకపోతే పంటకు నష్టం వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు వ్యవసాయ నిపుణులు. తెలంగాణ లోపల పలు ప్రాంతాల లోపల ఉష్ణోగ్రతలు పగటి ఉష్ణోగ్రతలు 40 నుంచి 43, 44 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతూ ఉన్నాయి. ఇవి సాధారణ ఉష్ణోగ్రతల కంటే దాదాపు 2 నుంచి 3 డిగ్రీల సెంటిగ్రేడ్ చాలా ఎక్కువ. అంటే ప్రతి సంవత్సరం కూడా టెంపరేచర్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ఎక్కువ ఉన్నాయి. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని మన రైతాంగానికి చెప్తున్నాం, మార్చి 31 లోప అన్ని పంటలు అయ్యే విధంగా, అంటే ముఖ్యంగా తెలంగాణలో ప్రధానమైనటువంటి పంట వరి. దీన్ని కనుక వరి కోసుకునే విధంగా 31 మార్చి లోపల చేసుకుంటే బాగుంటుందని చెప్తున్నాం. కానీ అనేక కారణాల చేత, అంటే ముఖ్యంగా ఖరీఫ్ లేట్ అవ్వడం చేత, లేకపోతే చలి ప్రభావం తీవ్రంగా ఉండడం చేత రైతాంగం ఆలస్యంగా నాట్లు వేయడం, తద్వారా వరి కోతలు కూడా చాలా లేట్ అవుతున్నాయి. ఇంకా దాదాపు 4 రోజులు పడతాయి కోతలు. ప్రస్తుతం పంటలు కీలక దశలో ఉన్నాయి. పంట పూత దశలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటే రైతులు పంటను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో రైతులు పంటలను కంటిపాపల్లా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి పంటకు నీళ్లు తప్పనిసరిగా పెట్టాలి. లేకపోతే గింజలు పాలు పోసుకోక తాలు గింజలు ఏర్పడతాయి. నీటి ఎద్దడి ఉందనుకుంటున్న రైతులు కొంత భాగాన్ని వదిలేసినా సరే పూర్తి పంటను నష్టపోకుండా, పదును ఆరిపోకుండా నీరు పెట్టుకోవడం అవసరం. ఎక్కడైతే పంటలు కీలక దశలని అక్కడ మాత్రం నీళ్ళని తప్పనిసరి పెట్టాలి. లేకపోతే గింజలు పాలు పోసుకోక తాలైతూ ఉంటాయి. కాబట్టి రైతులకు కొంచెం ఎక్కడ నీళ్లు ఎద్దాం కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది అనుకున్నప్పుడు సరే కొంత భాగాన్ని వదిలేసైనా సరే, ఎందుకంటే పూర్తిగా నష్టపోకుండా కొంత భాగాన్ని వదిలేసైనా సరే మిగతా భాగానికైనా సరే కొంచెం పదును ఆరకుండా నీళ్లు పెట్టుకోవడం అనేది చాలా అవసరం. ఎందుకంటే వర్షతల్లి కనుక పెట్టినట్లయితే అన్ని గింజలు తాలిపోతూ ఉంటాయి, చాలా ఎక్కువ మొత్తంలో నష్టం జరుగుతుంది. కాబట్టి 1 ఎకరం 2 ఎకరాలు ఉండి నీళ్లు కనుక కష్టమైతే కనీసం 1-2 మళ్ళు వదిలిపెట్టినా సరే మిగతా వాటికన్నా పూర్తిగా మనం నిరంతరం నీళ్ళు ఇచ్చేటువంటి ఏర్పాటు చూసుకుంటే మంచిది. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు నీటి వినియోగం పెరుగుతుంది. దీంతో నీటి లభ్యత తగ్గుతుంది. ఈ పరిస్థితుల్లో ఏ పంటలు వేసినా కూడా రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకే రోహిణీ కార్తె తర్వాత పంటలు వేసుకుంటే మంచిగా ఉంటుంది. వేసవిలోనూ పంటలు సాగు చేయాలనుకునే రైతులు దుక్కులు బాగా లోతుగా చేసుకోవాలి. భూసార పరీక్షలు చేసి పంట సాగును ప్రారంభించాలి. పంటకు నీటిని నిరంతరం ఇస్తూ ఉండాలి. ఇంకా రైతులు ఇప్పుడు కూడా కొందరు పచ్చిమిర్చి చేయాలన్నా, కూరగాయలని ఇలాంటి ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు కనుక ఏ పంటలను సాగు చేసినా కూడా చాలా కష్టం అవుతుంది మనకు. ఎందుకంటే 42-43 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ ఉంది. ఇలాంటి అత్యధిక ఉష్ణోగ్రత పరిస్థితులు ఎలాంటి పంటలు వేయకుండా ఉండడం మంచిది. ఒకసారి అంటే మనం మే 20 తర్వాత ఈ రోహిణి కార్తె వచ్చినప్పుడు కొంచెం తొలకరి వర్షాలు పడితే ఉష్ణోగ్రతలు కొంచెం తగ్గుముఖం పడతాయి. అప్పుడు నార్లు పోసుకుంటే మంచిది. అయినా కూడా ఇప్పుడు వాళ్ళకి నీళ్ళు ఉండి నార్లు పోసుకోవాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఈ మామూలుగా పాలీ హౌజెస్, అంటే ఈ షేడ్ నెట్స్ ఈ గ్రీన్ కలర్లో ఉంటాయి, అలాంటివి దొరికితే వాటి సహాయంతో అంటే పూర్తి స్థాయిలో ఎండ పడకుండా ఉండే ఏర్పాటు కనుక చేసుకోగలిగితే ఈ పచ్చిమిర్చి కానీ, లేకపోతే వంకాయ కానీ, లేకపోతే బెండ, టొమాటో ఇలాంటి నార్లు పోసుకున్నాడు, లేకపోతే కొత్తిమీర, అంటే మార్కెట్ లోపల ఎండాకాలం బాగా డిమాండ్ ఉంటుంది దానికి, కొత్తిమీర లాంటివి కానీ, లేకపోతే ఆకుకూరలు లాంటివి కానీ, ఇలాంటి ఈ షేడ్ నెట్ కింద పండించుకోవడానికి అవకాశం ఉంది. ఈ అనుభవాలను రైతులు దృష్టిలో పెట్టుకుని వచ్చే ఏడాది నుంచి మార్చి 31 లోపు పంటలు పూర్తయ్యే విధంగా చూసుకోవాలి. వరి లాంటి పంటలను నవంబర్ 10 నుంచి డిసెంబర్ 10 వరకు నారు పోసుకోవాల్సి ఉంటుంది. చలి ప్రభావం నుంచి పంటను కాపాడుకుంటే నారు తొందరగా ఎదుగుతుంది. స్వల్పకాలిక రకాలను ఎన్నుకుంటే మంచి దిగుబడిని సాధించవచ్చు. ఇంకా మిగతా రైతాంగం ఏంటంటే ఇప్పుడు షేడ్ నెట్ ఏర్పాటు లేకుండా పంటలు వేయలేకపోతున్నాం అనే ఇబ్బంది పడకుండా వేసవి దుక్కులు బాగా లోతుగా చేసుకొని
అక్కడ భూసారానికి సంబంధించిన భూసార పరీక్షలు ఏర్పాట్లు చేసుకున్నట్లయితే పంట వేస్తే లాభం అయితే వస్తుందో వేయకున్నా కూడా ఇలాంటి పనులు చేసుకున్నట్లయితే కూడా వచ్చే పంటల లోపల మంచి అధిక దిగుబడులు వచ్చి నష్టాలు రాకుండా ఉంటాయి. కాబట్టి వేసవి కాలం లోపల లోతైన దుక్కులు చేసుకొని ముఖ్యంగా భూసార పరీక్ష అలాంటివి చేసుకోవాలి. ఒకసారి దుక్కులు చేసుకున్నాం అంటే ఏంటంటే మనకు చీడపీడలకు సంబంధించిన పీపా దశలు గుడ్లు అవి చనిపోతాయి. అదేవిధంగా తొలకరి వర్షాలు అయినా పడ్డట్లయితే నీళ్లు బాగా లోపలి పొరలకు వెళ్ళి నీటి లభ్యత కూడా పెరుగుతుంది. ఈ వేసవిలో నీటి యాజమాన్యం, షెడ్ నెట్ కింద వ్యవసాయ పద్ధతులు, వేసవి దుక్కులు, భూసార పరీక్షల గురించి రైతులు ఆలోచించి పంట వేసుకుంటే మంచి లాభాలను సాధించవచ్చు. వ్యవసాయం నానాటికి వ్యవసాయంగా మారుతోంది. కొత్త కొత్త తెగుళ్ల నుంచి పంటను కాపాడుకునేందుకు కర్షకులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇష్టానుసారంగా పురుగు మందుల వినియోగంతో అటు రైతుకు వ్యయమే కాదు, ఇటు ప్రజారోగ్యం పైన తీవ్రమైన దుష్ప్రభావాన్ని చూపుతోంది. అయితే కాస్త ఆలోచన, నిశిత పరిశీలన ఉండాలే కానీ ఏమాత్రం ఖర్చు కాకుండా పంటలను కాపాడుకునే ఎరువులను మనమే తయారు చేసుకోవచ్చు. ఆ వివరాలేమిటో ఓసారి పరిశీలిద్దాం. రసాయన ఎరువుల వాడకం వల్ల ఓ పక్క భూమి తన సారాన్ని కోల్పోతుంటే మరోపక్క ప్రజారోగ్యం దెబ్బతింటోంది. ప్రభుత్వం లాభసాటి వ్యవసాయాన్ని రైతుల దరి చేర్చేందుకు సేంద్రియ ఎరువులను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ కూలీలు, సన్న, చిన్నకారు రైతులకు నాడెబ్ కంపోస్ట్ యూనిట్లను మంజూరు చేసింది. ప్రకృతి ద్వారా లభించే వివిధ పదార్థాలతో తయారయ్యే ఈ ఎరువును అందుబాటులోకి తీసుకొచ్చారు. తక్కువ ఖర్చుతో ఎంతో సులభంగా నిర్మించుకునేందుకు ప్రభుత్వం కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టింది. నాడెబ్ కంపోస్ట్ యూనిట్ ఏర్పాటు చేసుకునే వారికి 1 లేదా 2 గేదెలు ఉండాలి. దీంతో పాటు తెల్ల రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు ఉండాలి. లబ్ధిదారుడు ప్రస్తుతం వ్యవసాయం చేస్తుండాలి. ఒకవేళ సాగు చేస్తూ జాబ్ కార్డు లేకపోతే వెంటనే జాబ్ కార్డు అందజేసి అతను యూనిట్ను నెలకొల్పేందుకు అవకాశం కల్పిస్తారు. నాడెబ్ కంపోస్టు నారాయణ దియోరావు పండరిపాండే పేరు మీద వచ్చింది. నాడెబ్ కంపోస్టు తయారీ వల్ల వ్యవసాయ పదార్థాలన్నీ ఉపయోగకరమైన కంపోస్టుగా తయారవ్వటమే కాకుండా గ్రామ పరిసర ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయి. నాడెబ్ కంపోస్టు సాధారణ కంపోస్టు కంటే 3 ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. నాడెబ్ కంపోస్టు తయారీ కోసం గుంతలను తీసుకోవాలి. 1500 కిలోల వ్యవసాయ వ్యర్థ పదార్థాలు, 8 నుంచి 10 తట్టల ఆవు పేడ, 120 తట్టల మట్టి, 1500 నుంచి 2000 లీటర్ల నీరు అవసరముంటుంది. ముందుగా గుంతకు ఎంచుకున్న స్థలాన్ని కొంచెం మెరక ప్రదేశంలో నీరు నిల్వ ఉండకుండా చూడాలి. ఇటుకలు, మట్టి, సిమెంటుతో 4.5 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పు, 1.05 మీటర్ల ఎత్తులో గుంతను నిర్మించుకోవాలి. గుంతను కట్టేటప్పుడు సరిపడినన్ని 12.5 x 10 సెంటీమీటర్ల పరిమాణంలో రంధ్రాలను గోడల్లో ఉండేలా కట్టాలి. గోడల కింద వరుసల్ని మట్టితో కట్టాలి. పైన 2 వరుసలు మాత్రమే సిమెంటుతో కట్టాలి. నాడెబ్ కంపోస్ట్ తయారీలో గుంత ప్రధాన పాత్ర పోషిస్తోంది. అందుకే గుంతను ఎంతో జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మరి గుంత నిర్మాణంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, పాటించాల్సిన మెలకువలేంటి, గుంత పైన తేమను కాపాడేందుకు ఏ విధానాలను అనుసరించాలి, ఇప్పుడు చూద్దాం. చిక్కని ఆవుపేడ కలిపిన నీళ్లను గుంత లోపలి గోడలకు, గుంత అడుగు భాగాన చల్లాలి.
చిన్నగా కత్తిరించిన వ్యర్థ పదార్థాలు, ఆకులు, గడ్డి, వేళ్లు, ఇతర వ్యవసాయ మిగులు పదార్థాలను 15 సెంటీమీటర్ల ఎత్తులో గుంతలో ఒక పొరలా వేయాలి. ప్లాస్టిక్, గాజు, రాళ్లు, రేకులు, రబ్బరు లాంటి వస్తువులు గుంతలో లేకుండా చూడాలి. 5 కిలోల ఆవు పేడను 125 లీటర్ల నీటితో కలిపి ఏ పొర మీద చల్లాలి. లేదా గోబర్ గ్యాస్ నుంచి వచ్చే పేడను కూడా వాడొచ్చు. 50 నుంచి 60 కిలోల ఎండబెట్టి చల్లిన బి పొర మీద వేయాలి. ఏ, బి, సి పొరలన్నీ కలిపి ఒక యూనిట్గా అవుతుంది. అలాంటి యూనిట్లతో గుంత అంచులపైకి 50 సెంటీమీటర్ల ఎత్తు వచ్చే వరకు వేస్తూ ఉండాలి. ఈ గుంతను 24 నుంచి 48 గంటలలోపు ఒకే దఫాలో నింపాలి. లేకపోతే కంపోస్టులో నాణ్యత లోపిస్తుంది. 400 నుంచి 500 కిలోల మట్టిని నీరు, పేడతో ముద్దలా చేసి గుంతపైన 5 నుంచి 7.5 సెంటీమీటర్ల మందంలో మెత్తాలి. 15 నుంచి 20 రోజుల తర్వాత గుంతలోని పదార్థాలు 20 నుంచి 25 సెంటీమీటర్ల లోపలికి కుంగుతాయి. ఈ కుంగిన ఖాళీలో మళ్లీ కత్తిరించిన వ్యర్థ పదార్థాలను గుంతపైకి 45 సెంటీమీటర్ల ఎత్తు వచ్చే వరకు వేసి తిరిగి పేడ, నీరు, మట్టి మిశ్రమంతో మెత్తాలి. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతుల కోసము ఈ రసాయన ఎరువుల నుంచి సేంద్రియ ఎరువుల వైపు ప్రోత్సహించడం కోసము ఈ కార్యక్రమం కింద నాడెం కాంపోస్టు, వర్మీ కాంపోస్టు, కాంపోస్ట్ బిట్ ఈ 3 రకాలైన నిర్మాణాలు చేపట్టుకోవడానికి రైతులకి అవకాశం కల్పిస్తుంది. ఇదంతా కూడా పూర్తిగా ఉచితంగా ఉపాధి పథకం ద్వారా వాళ్ళకి నిర్మించి ఇవ్వడం జరుగుతుంది. దానిలో వర్మీ కాంపోస్ట్కి వచ్చేసి 13,968 రూపాయలు ఒక యూనిట్ కాస్ట్. నాడెం కాంపోస్ట్కి వచ్చేతలకి 16,900 రూపాయలు. కాంపోస్ట్ బిట్కి వచ్చేతలకి 5,667 రూపాయలు. ఈ నాడెం కాంపోస్ట్ నిర్మించుకోవడానికి వాటిని ద్వారా ఎరువుని తయారు చేసుకొని ఈ కుంగిన ఖాళీలో మళ్లీ కత్తిరించిన వ్యర్థ పదార్థాలను గుంతపైకి 45 సెంటీమీటర్ల ఎత్తు వచ్చే వరకు వేసి తిరిగి పేడ, నీరు, మట్టి మిశ్రమంతో మెత్తాలి. తేమను కాపాడేందుకు గుంతపైన నీరు చిలకరిస్తూ ఉండాలి. గుంతపైన పనికిరాని కలుపు మొక్కలు మొలిస్తే పీకి వేస్తూ ఉండాలి. పైన మెత్తిన పొరను తడిపిన గోనె సంచులతో కలిపి తేమను కాపాడాలి. 3-4 నెలల వ్యవధిలో మేలైన పోషక విలువలు గల ఎరువు తయారవుతుంది. గుంత నుంచి ఎరువును తవ్వితీసి ఒక రోజంతా ఎండలో ఆరనిచ్చి సన్నని జల్లెడతో జల్లించాలి. పెండలకి కొంత చెత్త పచ్చడి చేసాం. పచ్చడి చేసి పెండ మంచిగా అలుకు పెట్టాం. మళ్ళా పచ్చడి చేసాం. అన్ని రకరకాల చెత్త ఆకులు, జిల్లెడాకు ఒక వరుస, మరి అది బెమ్మిడాకు ఒక వరుస, మరి చిత్తూరాకు ఒక వరుస, మరి ఆపాకు వరుస, మరి పులిచింతాకు వరుస, ఇట్లాంటి మొత్తం 11 రకాలు కూడా 11 రకాలు 15 రకాలు కూడా మంచిగా వేసి మేము చేసినాం. దానికి మామిడి చెట్ల గురించి చేసుకుంటున్నాం. మంచిగా ఉంటాయి చెట్లు అని చెప్పని వాడి ఎరువు మంచిగా ఉంటుంది. ఆ ఎరువు కాడికి ఇది మంచిగా ఉంటుంది అని చెప్పని చెట్లది దివ్యంగా పంట కాబట్టి దీనివల్ల మందుల ఖర్చు తగ్గుద్ది. కుళ్ళిన వ్యర్థ పదార్థాలను తిరిగి గుంతలో వాడొచ్చు. ఈ విధంగా 2 గుంతల్లో తయారైన ఎరువు 5 టన్నులు 1 ఎకరాకు సరిపోతుంది. ఎరువును సంవత్సరానికి 3 సార్లు తయారు చేసుకోవచ్చు. 2.5 టన్నులు అంటే సుమారు 5 బస్తాలు ఒకసారికి తయారవుతుంది. 3 సార్లు తయారు చేయటం వల్ల సంవత్సరానికి 150 బస్తాల ఎరువును సిద్ధం చేసుకునే వీలుంది. వర్మీ కంపోస్ట్ ఎరువుల కంటే నాడెప్ ఎరువు సులభం, ఖర్చు తక్కువ. ముఖ్యంగా సేంద్రియ ఎరువులను వాడటం వల్ల వాతావరణ కాలుష్యం తగ్గుతుంది. రసాయన ఎరువులను తగ్గించటం వల్ల పెట్టుబడి కూడా తగ్గుతుంది. మరి ఈ నాడెం కంపోస్టు కావాల్సిన రైతులు వాళ్ళు సన్నకారు రైతులు 5 ఎకరాల లోపల ఉండాలి. వాళ్ళు జాబ్ కార్డు కలిగి ఉండాలి. నాడెం కంపోస్ట్ వల్ల సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవచ్చు. దానివల్ల సేంద్రియ ఎరువు వల్ల ఇప్పుడున్న మార్కెట్ విలువ 100 కట్ల విలువ ప్రకారం అయితే దీనివల్ల మనకి చాలా
తగ్గింపు వస్తుంది, వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది. ఇలా నార్డెప్ కంపోస్ట్ యూనిట్ తయారీకి 16,900 వరకు ఖర్చవుతుంది. కంపోస్ట్ యూనిట్కు 5,667 రూపాయలు, వర్మీ కంపోస్ట్ యూనిట్కు 13,968 రూపాయల వరకు అవుతుంది. ఆ ఎరువుని వాళ్ళు వ్యవసాయ భూముల్లో వేసుకున్నట్టయితే పంట దిగుబడి పెరగడమే కాకుండా వాటిల్లో రసాయన ఎరువుల ద్వారా ఏదైతే ఇప్పుడు మనకి బాగా వింటున్నది క్యాన్సర్, తర్వాత జీర్ణకోశ వ్యాధులు, ఇలాంటి రకరకాలైతే వ్యాధుల నుంచి జనాలకి ఒక మంచి ఆహారాన్ని అందించిన వాళ్ళు అవుతారు. ఇలాంటి వ్యాధుల బారిన పడకుండా కూడా మన ప్రజల్ని కాపాడుకోవడానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఏదైతే ఎస్సీ ఎస్టీ సన్న చిన్నకారు రైతులు ఉన్నారో వాళ్ళకి ప్రోత్సాహకంగా ఇస్తున్న ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని పర్యావరణ పరిరక్షణ, సుస్థిర ఉత్పాదకత రైతులను, శాస్త్రవేత్తలను, పర్యావరణవేత్తలను నేడు తీవ్రమైన ఆందోళనకు గురి చేస్తున్న అంశం. ఆహార అవసరాలను తీర్చడానికి లభించే వనరులు పరిమితంగా ఉంటాయి. కాబట్టి పరిమిత వనరులతో అధిక ఉత్పాదకత సాధించగలగాలి. ఈ కోణంలో చూస్తే వ్యవసాయ భూముల యాజమాన్యంలో సేంద్రియ ఎరువులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఆధునిక వ్యవసాయంలో రసాయన ఎరువుల వాడకం అధికమవ్వడంతో రైతులు సాంప్రదాయకంగా వాడిన సేంద్రియ ఎరువులను విస్మరిస్తున్నారు. రసాయనిక ఎరువుల వాడకం పూర్తిగా నిరోధించలేకపోయినా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. సేంద్రియ ఎరువుల వాడకం వల్ల రసాయనిక ఎరువులకయ్యే ఖర్చు తగ్గడమే కాకుండా భూసారం పెరిగి భూభౌతిక స్థితిగతులు మెరుగుపడతాయి. మొక్కలు ఏపుగా పెరిగి పంటల దిగుబడులు పెరగడంతో పాటు పరిసరాలు శుభ్రంగా ఉంచేందుకు వాతావరణ కాలుష్య నివారణకు కూడా తోడ్పడుతోంది. ఈ సేంద్రియ ఎరువులను సాధ్యమైనంత మేరకు రైతు వినియోగించాలని ఆశిద్దాం. ఇది ఇవాల్టి స్టెర్లింగ్ బంప్ సమర్పించు నెలతల్లి కార్యక్రమం విశేషాలు. నమస్తే.